సినిమాని ఒక క్రాస్ జానర్ అంటే ఒక యాక్షన్ అండ్ రామ్ కామ్ ఈ రెండు మిక్స్ అయ్యి కాశ్మీరీ పండిట్స్ని కాశ్మీర్లో చంపేసిన ఒక చిన్న ఇష్యూని టచ్ చేస్తూ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు సౌత్లో కానీ ఐ థింక్ నార్త్లో కూడా ఎవ్వరు 100% అటెంప్ట్ చేయని ఒక బిజినెస్ మోడల్ తోటి ఇది స్టార్ట్ చేశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్గా ఈ సినిమా చేయడం జరిగింది. వినాయకుడు టాకీస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసాం. అండ్ U&I ఎంటర్టైన్మెంట్ తోటి, రిపుల్ ఫ్లైట్ స్టూడియోస్ వీళ్ళందరితోటి అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళు పార్ట్నర్స్గా మాతోటి అసోసియేట్ అయ్యి ఈ సినిమాని చేయడం జరిగింది. సో సినిమా గురించి మాట్లాడే ముందర మా మొత్తం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆదికి నెరేట్ చేద్దాము అని, తను చాలా బాగుంటాడని తను అప్రోచ్ అయినప్పుడు ఇది నాకు, ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్ ఉంటుంది, నాట్ లైక్ రెగ్యులర్ డాన్స్లు పాటలు ఇలాంటివి ఉండవు. అందుకని కొంచెం కంగారు పడ్డాను. సాంగ్స్ లేవు, ఆదికి సాంగ్స్ లేవు ఈ సినిమాలో. సో అని కొంచెం హెజిటేషన్ ఉండింది. కానీ వినగానే ఈ సెట్ నాకు చాలా కొత్తగా ఉంటుంది క్యారెక్టర్, నేను చేస్తాను అని. తర్వాత సాయి కుమార్ గారి కథ విని చాలా బిగ్గర్ స్పాన్ అని చెప్పారు. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్. ఏదో యాడ్ ఉందని చెప్పి వెళ్ళి కమెంట్. శశా అండ్ నిత్య ఇద్దరు హీరోయిన్స్. కార్తీక్ రాజు మిస్టర్ హ్యాండ్సమ్ ఈ క్యాండిడేట్ మొత్తం యూనిట్ అందరినీ హింసించి, అండ్ నోకరాజు కేరింతలో మీరు చూసి, అండ్ గరుడువేగ, గోడుసారి వీటన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సో మాకు ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి కంపోజ్ చేశాడు. సో థ్యాంక్స్. మాకు ఎడిటింగ్ చేశారు. థ్యాంక్ యూ. డీజిల్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీ పద్మనాభరెడ్డి గారు, ఆయన యాక్షన్ సీక్వెన్స్లు ఎలా ఉన్నాయో నేనే షాక్ అయ్యాను. అండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో మా డిఓపి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సో నాకు ఫస్ట్ సాయి గారు అప్రోచ్ అయిన వెంటనే ఈ టైటిల్ చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత ఎనర్జీ కమాండో అని చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ నాకు సూట్ అవుతుందా, ఎందుకంటే నేను కొంచెం అని లవ్ బాయ్ ఇలాంటి క్యారెక్టర్స్ చేశాను, అని సెట్ అవుతుందా అని అనుకుంటున్న టైంలో కథ విన్నాను. అంటే ఫిట్నెస్ అతనికి ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాను. సో నాకు అది టెన్షన్ లేదు. బట్ ఒక కమాండో కింద లుక్ ఎలా వస్తుంది, ఇంటెన్స్గా ఉంటుందా, బాగుంటుందా అనే ఒక టెన్షన్ పడుతున్న టైంలో డాడీ కథ విని చాలా బాగుంటుంది. ఎందుకంటే డాడీ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన పోలీస్ స్టోరీ కానీ, సైనికుడు కానీ ఇలాంటివి ఎన్నో దేశభక్తి క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. సో ఆయన ఇమీడియట్ గా నీకు బాగుంటుంది తప్పకుండా అని చెప్పారు. బట్ ఈవెన్ హీ వాజ్ లైక్ ఓకే చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేది. సో ఎప్పుడైతే మేము వెళ్ళి హెయిర్ కట్ చేసాము, ఐ వుడ్ లైక్ థ్యాంక్ మై స్టైలిస్ట్ రామండి. సో ఎప్పుడైతే తను ఈ లుక్ తను చేశారో, అది ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఆ రోజు మేమందరం కూర్చున్నాం. నాకు ఇంత హెయిర్ ఉండేది. సో మెల్లిగా కట్ చేసి చూసిన తర్వాత హెయిర్ కట్ కానీ అంతా కూడా సో అది సో ఆ లుక్ అలా సెట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా సెట్ అయింది. సో థ్యాంక్ యూ సాయన ఫర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ క్యారీ దిస్ రోల్ అబ్దుల్ పండిత్ అనే క్యారెక్టర్. ఎందుకంటే సాంగ్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు. నాకు ఒక ఇంటెన్స్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పండిత్
ఫ్యామిలీ నుంచి పుట్టిన కుర్రాడు. సో కాశ్మీర్లో జరిగిన ఒక ఇష్యూని నేను రైజ్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ మీద ఈ సినిమా తీసామండి. ఒక హానెస్ట్ ఫిల్మ్, ఒక జెన్యూన్ అటెంప్ట్ కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక దాంట్లో క్రాస్ జానర్, ఒక లవ్ స్టోరీ, మా హీరోయిన్స్ విద్యా గణేష్, సాషా, నూమరాజు, కార్తిక్ రాజు, వీడియో బ్యాంక్, అబుడి గారు ఫర్ ఫస్ట్ టైం ఈజ్ యాక్టింగ్. సో ఇలా ఒక క్రాస్ జానర్ సబ్జెక్టు, ఒక హానెస్ట్ గా సినిమా తీయడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజుల్లో ఏదైనా కొత్తగా చేసిన, ఏదైనా హానెస్ట్ గా చేసిన ప్రజలు తప్పకుండా చూసి దాన్ని ఆదరిస్తున్నారు. సో మా సినిమా కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి. అందరం ఎవ్రీవన్, ప్రతి టెక్నీషియన్ కి వుడ్ లైక్ టు థ్యాంక్ మై డిపి జయపాల్ గారు, స్టన్నింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అన్ని లొకేషన్స్ జయపాల్ గారు వెళ్ళి చాలా ఛాలెంజింగ్ గా ఈ సినిమాని తీశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచంద్, సో తను కూడా వండర్ఫుల్ ఫిల్మ్స్. సినిమా బ్యాక్గ్రౌండ్ తప్పకుండా గూడ్ హోమ్స్ వస్తాయి, ఎంత బాగా చేసేటాను. ఆయన మా ఎడిటర్ గ్యారీ, వైట్ మాన్సర్స్, అందరికీ హలో. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ రీసెంట్గా మీరే చూశారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మన కాశ్మీర్లో మళ్ళీ ఒక ఇదయింది. సో మన ఎంతోమంది జవాన్స్ చనిపోయారు. సో చాలా బాధ వేసింది. అండ్ సో మళ్ళీ మేము సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అనుకోలేదు, ఎందుకంటే మేము అనుకున్నాం అది మేము తీసుకున్న 1980s తీసుకున్న ఒక ఇది, అది అప్పుడు పాకిస్తాన్ కాశ్మీరీ పండిట్స్కి జరిగే ఇష్యూని మేము తీసుకున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడు ఇది రైజ్ అవుతుందని అనుకోలేదు. సో చాలా బాధ వేసింది. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రెస్కి, మీడియాకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. సో మన ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఈ ఫిల్మ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇట్స్ గాట్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఒక రామ్ కామ్ స్టోరీ లైన్ ఉంది, ఒక సస్పెన్స్, ఇలా మంచి యాక్షన్ స్టోరీ లైన్ ఉంది. అండ్ ఐ థింక్ మొత్తం సినిమాలో ఎలా ఈ 2 స్టోరీ లైన్స్ మిక్స్ అవుతుంది ఇస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. Saifa was inspired by, I think, more than one true event, and he's clubbed a lot of real life situations and been inspired by a lot of things that have happened in our country to make this film. Ma nana Navy nunchi, so naku ee film is very close to my heart, a military movie. Ee film lo chala patriotism undi, and it's very I think it will inspire every Indian to feel certain emotions, and alanti nowadays is a trend for a lot of military movies, and it's unfortunate what's happening in our country as well. Operation Goldfish shooting nappudu, it's been an amazing journey. I think 2017 lo was the first time Saifa narrated the story naku, and Saifa first time I did debut film Kerala. So it was really nice to work with him once more, and thank you, sir, for giving me the lead in your film. A very, very exciting journey. I think Ani co-stars, it's been a pleasure working with them. You know, amazing. Adi is really hardworking and down to earth. It was a pleasure working with him. My co-stars Nook and Karthik. First time after set, I found 2 boys who talk more than I do. So it was quite interesting. On screen, off screen, could have full comedy. So oka minute could have bore avadu. My other co-star Sasha Chetri, wonderful person. We miss her today. I wish she could be here. A pleasure working with her as well. Gary sir, amazing editing. I mean, I think manam shooting nappudu you don't realize how they string along together, and it's all come out so beautifully. And Shritu sir, dubbing time though, I didn't expect the film to have such a feel, and I think RR Vinton Tarvata, the whole scene only changed completely. It's like it completed a lot of parts of it, so that's amazing. Thank you, sir, for the amazing music, and all of our technicians. Jayapal sir, I think thank you, sir, for making us look so beautiful in the film. Visually, a manchi visual treat and the film. I think mana full OGF team, in front of the camera kuda, behind the camera kuda, andaru oka passion tho pan chesaru. For everyone, this was a passion project. Everyone, in some way or the other, while full love, hard work, pettaru ee film lo.
So a big hats off to my behind the camera crew as well, all the assistants and the stylists and the technicians. Everyone did such an amazing job. Manam andaram, we've really enjoyed making this film, Operation Goldfish. And I really hope audience kuda they like the film as much as we've enjoyed making it. ఈ ఫిల్మ్లో నాకు సాయి సార్ ఒక మంచి క్యారెక్టర్ రాశారు. షీఈ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 75% నాలాగే రియల్ లైఫ్లో. షీఈ్ ఫన్ అండ్ బబ్లీ, షీ లవ్స్ టు ట్రావెల్, ఒక వెరీ ఎక్సైటింగ్ ఎంతూజియాస్టిక్ క్యారెక్టర్. I'm very excited for all of you to watch it. Mana cinema Operation Goldfish is coming soon in theaters. Please andaru theater lo chudandi, don't promote piracy, and I'm very excited for all of you to watch it. Woohoo! Oh dear. Operation Goldfish is a tiger segment to cross channel. Teaser teaser. The commercial event investment which so teaser teaser కాబట్టి రిలీజ్ అవ్వాలనుంది. సో మీరే ప్రమోట్ చేయాలి. మీరే మన జాయిన్ మెంబర్ పై కావాలంటే అది మీ చేతిలో ఉంది. సో నిజంగా ఇలా సినిమా నాకు నిజంగా గోల్డ్ఫిష్, ఎందుకంటే పర్టికులర్ రాత్రి లేకపోతే గోల్డ్ఫిష్ ఉన్నాయి. సో చాలా మంది టీమ్ ఎఫెక్ట్ ఉంది. ఒకటి చెప్తాం అనుకుంటున్నాను, అంటే నేను సినిమా చేశాను, చాలా మంది డైరెక్టర్స్ చూశాను, ఎంతోమంది చూశాను, కానీ మా డైరెక్టర్ ఒక పేరు పెట్టారు, పని అక్షరం పేరు పెట్టారు. ఎందుకంటే రోజుకి 22 hours వర్క్ చేస్తూ ఇంటికి వెళ్ళకుండా ఎయిటింగ్ రూమ్లోనే కూర్చొని సినిమా అంటే ఒక ప్రాణం, ఇది ఒక మా బేబీ, ఎలా హిట్ కొట్టాలని ఇంత కష్టపడిన డైరెక్టర్ని నేను రీసెంట్ టైమ్స్ ఎక్కడ చూడలేదు. నిజంగా సీరియస్లీ సాయి సార్, అందరూ ఒకసారి నిజంగా చెప్పకూడదు సాయి సార్. అండ్ అది బయట చెప్పాలి, సీరియస్లీ కొత్త అది బయట చూస్తాం. అష్టమి కూడా చెప్పారు, ఇప్పుడు లవ్లీ స్టార్ అని పిలుస్తారు, లవ్లీ యాక్షన్ స్టార్ అది అని పిలుస్తారు. అది నోకరే చెప్పడం నోకాడు ఏదో చేస్తారు. దేవుడు బాగా సినిమాలు చూస్తారు కదా, ఫుల్ ఎంటర్టైన్ చేస్తాం. అలానే డాడీ డాడీ షాట్లు పెట్టాడు. సో అలాగే అభిజాడు స్పీచ్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు, సాంగ్స్ 4 songs అద్భుతంగా ఇచ్చాడు. సో విద్య శాషా చిత్రి ఇద్దరు ఫైన్ టైం వచ్చారు. ఫైట్ మాస్టర్ రామకృష్ణ నన్ను అందంగా చూపించిన జైపాల్ యోగికి చాలా థ్యాంక్స్. అండ్ సినిమాలో చాలా మంది కష్టం ఉందండి, స్పెషల్గా చెప్పాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్. మా డైరెక్షన్లో పవన్ కానీ, మహిళర్, చంటి, భార్గవ్, పేరు మర్చిపోయిన క్షమించండి, వీళ్ళందరూ హార్డ్ వర్క్. ఓజీఎఫ్ అంటే వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఫర్ షూర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసర్ కేశవ్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆపరేషన్ గోల్డ్ఫిష్ సాయి సార్ నాకు తెలిసి ఏ మూవీ చేసినా నాకు మంచి క్యారెక్టర్ ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఈ మూవీ అందరూ కష్టపడి చేశారండి, అందరూ చూసిన మూవీ చాలా బాగా వచ్చింది, అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ వల్ల మరిన్ని మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడుతూ కోరుకుంటుంది, అందరికీ సేమ్ చెప్తాడు. సో వేస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయనకి అసలు ఏ క్వశ్చన్ లేదు, ఏ రోజున ఏమి అడగండి, ఏం కావాలంటే అన్నీ పంపించారు, అన్ని సపోర్ట్ ఇచ్చారు. ఫైనాన్షియల్కి నమస్కారం, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరితో కలిసి అందరం కలిసి బతకాలంటే చాలా కష్టం అని అందరూ అనుకుంటుంటారు. కారణం ఏంటంటే ఈరోజు మనిషికి ఉన్న మానసిక పరిస్థితుల్లో ఇద్దరితో కలడమే కష్టం, ముగ్గురితో కలడం మరీ కష్టం, నలుగురైతే ఇంకా అసాధ్యం అన్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో మేము యూ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఆ థాట్ ప్రాసెస్లో పెట్టాము. ముందు మీరు, తర్వాత మేము, అంటే మనందరం ఆ ప్రాసెస్లో పెట్టినప్పుడు మా జైపాల్ గారు కెమెరామెన్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు, ఎక్కువ చూపిస్తాడు. మన సాయి గారిని పరిచయం చేశారు. ఈ కళ నా ఒక్కరికే కాదు, సాయి గారికి కూడా ఉందని అప్పుడు అర్థమైంది. సో
ఇది ఒక పెద్ద కళ అండి. 10 మందితో కలిసి బతకడం అనేది నా పెద్ద కళ. ఆ కళలో ఫస్ట్ టైం సాయి గారు వచ్చి విషయం చెప్పినప్పుడు అసలు మానసికంగా నేను ఎగిరి కనిపేశాను. ఏంద్రా బాబు, ఇలాంటి మనిషి నాకు దొరుకుతారని అనుకోలేదు, దొరికారు. అందుకనే ప్రశ్నలు అడగలేదు సార్, అడగాలనిపించలేదు. థ్యాంక్ యూ అండి జయపాల్ గారు మాకు చాలా మంచి జర్నీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత. తను పరిచయం చేసిన వ్యక్తులు కానీ, తనతో మేము చేసిన సినిమాలు కానీ, తను మనకి ఇచ్చిన విజువల్స్ కానీ అన్ని గొప్పగా ఉంటాయి. అందుకే చాలా తక్కువ మాట్లాడితే చాలా ఎక్కువ చేస్తారని చెప్తుంటాను. సో ఆ తర్వాత టీం మొత్తంలో ప్రొడ్యూసర్ కూడా ఒక మెంబరు అన్నది నా మొదటి నుంచి ఇష్టమైన కాన్సెప్ట్. ఆ ఇష్టమైన కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నికల్గా ఒక మెంబర్ టీంలో అందరం కలిస్తే అందులో టీంలో ప్రొడ్యూసర్ కూడా ఉంటాడు అన్నది దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పి నిలబెట్టారు. క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం చాలా అర్థం చేసుకుని ప్రాపర్గా చేశాడు. సో థ్యాంక్స్. కానీ ఈ సినిమాలోని లవ్ స్టోరీ టూ. సో 4 పాటలు ఉన్నాయి. అండ్ ఎమోషన్. Thanks for the opportunity, sir. And it was a great pleasure working on this project, especially the direction department. 24/7 they're always there. Thank you. I'll see you on the video. Sir, ఇక్కడ చేసే అందరికీ బాగా స్వాగతం. అలాగే మన టీంలో కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మనకి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే అందరూ చాలా కష్టపడి చేసాం. అలాగే టీజర్ కూడా చూశారు కదా, చాలా బాగుంది టీజర్ కూడా. అలాగే రేపు ప్యాక్స్ అందరూ మన సినిమాని ఆదరించి సక్సెస్ ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే మన టీం అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అబూర్ గారికి వెళ్ళి చెప్తే కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ము, మేమందరం నీ వెనకతలు ఉంటామని చెప్పి గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత గాజీబాబా క్యారెక్టర్ కన్విన్స్ చేశాను. సో థ్యాంక్స్ అండి. నాదేం లేదండి, సాయి కథ రాస్తున్నాడు, అందరిలాగే నేను సపోర్ట్ వెళ్ళదు అంతే. ఎందుకంటే సాయి రూట్ మార్చింది. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేలింత, ఈ 3 ఒకటి. ఈ సినిమా వేరు. ఈ సినిమా కొత్తగా అనుకుంటున్నప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఒకరోజు రాత్రి 9 గంటలకి ఆ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్తే కథ చెప్పాడు. నోటెమ్మటి మాట రాలి. అంటే సాయి ఇలాంటి కథ చేస్తారని నేను అనుకోలేదు. అద్భుతంగా ఉంది. చిన్న ఏమన్నా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోతుంది. తీశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. 1 మ్యాన్ ఆర్మీ. సాయి డబ్బులు సంపాదించకపోవచ్చు, మనుషులు సంపాదించాడు. ఎందుకంటే వీళ్ళందరి నమ్మకం సాయి కిరణ్. నా నమ్మకమైన, ఆర్టిస్టుల నమ్మకమైన, హీరో గారి నమ్మకమైన, అందరి నమ్మకం, ప్రొడ్యూసర్ నమ్మకమైన, అందరి నమ్మకం సాయి కిరణ్. వీళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చి ఈ సినిమా చేయడానికి అందరికీ మోటివేట్ చేసి చేద్దాం బ్రదర్, కలిసి చేద్దాం బ్రదర్ అందరినీ బతిమాలుకొని వాళ్ళందరినీ కలిసి ఈ సినిమా చేశారు. అతని కష్టానికి, వాళ్ళ నమ్మకానికి ప్రతిఫలం ఈ సినిమా. చాలా పెద్ద సినిమా. ఈ టాపిక్ మీద టచ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే చాలా మంది భావోద్వేగాలకు సంబంధించి వాటిలో నిజాలు తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ సొసైటీ మెంబర్స్ కలిసి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తాలూకు అడ్వైజరీ మెంబర్స్ కలిసి కొంతమంది ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న రాకా సుధాకర్ రావు గారు జర్నలిస్ట్ గారిని, ఆయన సుధాకర్ రావు గారు చెప్పి ఆయనకి ఇండియా మీద, ఇండియన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద
జమ్మూ కాశ్మీర్ తాలూకు ఇష్యూస్ మీద వీటన్నిటి మీద పూర్తి అవగాహన సురేష్ కులకర్ణి గారిని ఆయన్ని కలిసి వీళ్ళందరి ద్వారా హైదరాబాద్లో ఉంటున్న ఒక 9 ఫ్యామిలీస్ కాశ్మీరీ పండిట్స్ వీళ్ళందరి ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళతో ఒక 8 గంటలు 6 గంటల నుంచి 8 గంటలు వాళ్ళందరితో కూర్చొని స్వయంగా వాళ్ళ బాధలను ఏంటి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అన్ని తీసుకుని ఈ మొత్తం సినిమాలో ఉన్నది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మొత్తం సినిమాలో ఉన్నది కానీ వాళ్ళ తాలూకు కొన్ని భావోద్వేగాలని ఎక్కడ మనం తక్కువ చేయకూడదు తక్కువ చెప్పకూడదు అందుకోసం కలిసి రాహుల్ పండిట్ అని చెప్పి కాశ్మీరీ పండిట్ ఆయన తాలూకు పుస్తకాలు చదివాను సుశీల్ పండిట్ అని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ గా కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీస్ రిప్రజెంటేటివ్ గా వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన్ని కలిసి ఆయన మాటలు ఇలా వీటన్ని వాళ్ళు నోట్స్ రాసుకొని వాళ్ళ నిజమైన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు అంశాలను తీసుకొని కొన్ని మాటలు కనపరచడం జరిగింది సినిమా మొత్తం కాశ్మీరీ పండిట్ కానీ వాళ్ళ భావోద్వేగాలు కరెక్ట్ గా చెప్పగలిగామని మా ఫీలింగ్ అండ్ యాక్టింగ్ నాకు రాదు ఇంకా భయపడ్డాను నాది నేను యాక్టింగ్ చేయాలి ఎందుకంటే సో అలాంటిది యాక్టింగ్ అనేటప్పటికి కథ చెప్తున్నప్పుడు కథ డిస్కస్ చేసినప్పుడు మాట్లాడేవారు కెమెరా ముందు నుంచి మాట్లాడేవారు అలా కాదు నాకు కాదు అవన్నీ చూసుకొని నాతో ఈ సినిమా చేయించినందుకు సాయంత్రం నన్ను భరించిన జయపాల్ గారికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ నాతో సహకరించిన హీరో గారికి అందరికీ పేరు పేరు థ్యాంక్స్ ముఖ్యంగా 4 రిలీజ్ చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇవాళ టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని ఆదరించడానికి వచ్చి మమ్మల్ని జనాలకి తీసుకెళ్ళడానికి వచ్చింది థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణుడు తను కూడా కొత్త థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మా టీజర్ లాంచ్ చేసిన మహేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే ఎస్ అని చెప్పారు. సో ఆయనకి అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ our team is very happy that you launched the teaser, sir. So thank you.